సార్ రేవంత్ రెడ్డి సార్ దయచేసి మా ఇండ్లు తీయకండి సార్. మేము రోడ్డున పడుతున్నాం సార్. మా పిల్లలు మాకు ఉన్నదే ఒక ఈ ఆధారం ఇల్లు. ఇంకా ఇల్లు పోతే మేము ఎక్కడ పోవాలి సార్? మేము మా ఇల్లు తీస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఏ ఆధారం లేదు, మాకు జాబులు కూడా లేవు. ఇల్లు ఉందని ఇంటి నమ్మికతోటి ఇల్లు ఉంది కదా అని భరోసాతోటి ఏదో పని చేసుకొని బతుకుతున్నాం సార్. ఇల్లు పోతే మేము ఎక్కడ పోవాలి సార్? పని లేదు, జాబులు లేవు, ఇల్లు లేదు. ఏం కావాలి సార్? మేము రోడ్డున పడాలన్నా మేము మా పిల్లలు? దయచేసి మా ఇల్లు తీయకండి సార్. మీద పడే పరిస్థితి రోజు టెన్షన్ సార్. రోజు ఒక్కొక్కరు నోటీస్ తీసుకొని వస్తారు. నోటీస్ ఎందుకు ఇస్తారు సార్? మాకు మా ఇల్లు మేము కట్టుకున్నాం. రిజిస్ట్రేషన్ ఉంది చూడండి, పేపర్లు చూడండి, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. మేము దొంగులుకోలేదు, దోసుకోలేదు, ఒకరిది కబ్జా చేసుకొని కట్టుకోలేదు. మేమైతే ఇల్లు ఇయ్యం సార్. మేము ఖచ్చితంగా ఇయ్యం. ఉస్మానియా కడుతుండ్రు, కట్టుకోరు. మీ జగల మీరు కట్టుకోరు, మేము వద్దని అనట్లేము. మా ఇంటికి మాత్రం రావద్దు. మా గల్లీతో గల్లీకి వదిలేసేయండి. వెనక ఆప్షన్ ఉంది, వెనక ఇటువైపు ఉంది దారి చేసుకోవడానికి, అటువైపు ఉంది. లేకుండే సార్ అప్పుడు టీఆర్ఎస్ ఉండే ఏ ఇబ్బంది లేకుండే. ఏ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మాకు నిద్ర లేదు సార్. రాత్రిపూట నిద్ర లేదు. మళ్ళీ ఓట్లు వేస్తారు, నేనే గెలుస్తా మహిళలు అని అంటుండు. సార్ మాకు న్యాయమే లేని మేము ఓటు ఎందుకు వేస్తాం సార్? మాకు న్యాయం కావాలి. మరి న్యాయం అయితే మేము ఓటేస్తాం. మాకు న్యాయం లేదు మాకు. ఆ న్యాయం జరుగుతుంది అని ఆయన నమ్ముకొని ఓటేసినాం. అయితే మమ్మల్ని ముంచేసాడు. ఏం మార్పు లేదు సార్. మార్పు లేనే లేదా, ఏం ఇయ్యలేరా.